హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. అదేనండి ఓట్స్ కిచిడి. ఓట్స్ వెజిటేబుల్ కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా డైజెషన్ అవుతుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఈజీగా తినొచ్చు. అంత మంచి రెసిపీ అనమాట. ఈ రెసిపీ కోసం ముందుగా పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు ఓట్స్ కూడా తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ముందు ఇవి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి తినలేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి బాగా వేయించుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కాస్త ఆనియన్స్ అలా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అయినాక రిమైనింగ్ వెజిటేబుల్స్ ఏవైతే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కార్న్ అండ్ క్యాప్సికమ్, క్యారెట్ అయితే యాడ్ చేసుకున్నాను. వీటన్నింటినీ ఒక 2 మినిట్స్ పాటు మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పును వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని పెసరపప్పు ఇందులో వేసి మంచిగా మిక్స్ చేయండి. పెసరపప్పు వేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా కారం, అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా తీసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు అందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న ఓట్స్ కూడా ఉన్నాయి కదండి, ఆ ఓట్స్ని కూడా వాటర్తో సహా వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 3 కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీని తీసుకొని చేసుకునేటట్లయితే కనుక వాటర్ దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు ఓట్స్ అండ్ పావు కప్పు పెసరపప్పుకి 3 కప్పులు వాటర్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. మనకి వెజిటేబుల్ కిచిడి, ఓట్స్ వెజిటేబుల్ కిచిడి అనేది రెడీ అయిపోయింది. చూసేద్దామా? ఆవిరంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి కొంచెం లిక్విడ్గా అనిపించింది నాకు. సో అందుకని నేను మూత పెట్టకుండా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే అలా కుక్ అవనిచ్చాను. దగ్గరగా అయింది. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను. అంతేనండి, ఓట్స్ వెజిటేబుల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది. చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఈ వేడి ఓట్స్ కిచిడిని నెయ్యి లేదా పెరుగుతో పాటు తినండి. ఆరోగ్యానికి మంచిది, అలాగే చాలా తేలిగ్గా ఉంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.